హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు వీడియోలో మా అమ్మ స్టైల్లో చింతకాయ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మీకు చింతకాయలు దొరికినట్టయితే. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ చింతకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొనేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. పచ్చి చింతకాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. చూసుకొని ఉడికించుకోండి. ఇలా చేత్తో పట్టి చూసామంటే మెత్తగా ఉన్నట్టయితే ఇందులో ఉన్న వాటర్ని అంతా ఉంచేసుకొనేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ తేమంతా బాగా ఆరి చల్లారేంత వరకు చల్లారించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టునంతా తీసేయాలన్నమాట. ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా అయితే పొట్టు వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా పొట్టు అంతా నీట్గా అయితే తీసుకోవాలన్నమాట. ఇలా అన్ని చింతకాయల్ని ఇలా పొట్టు తీసి ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్లోకి ఈ చింతకాయలనంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పునైతే వేసుకోవాలి. వేసుకొనేసి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకున్నామంటే ఈ చింతకాయలకంతా ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత పోపు కోసం ప్యాన్లో 1/2 లీటర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకొనేసి ఇలా బ్లాక్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిరపకాయలు బాగా బ్లాక్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకొనేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ తెల్లగడ్డలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొనేసి ఆవాలంతా బాగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొనేసి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా ఫ్రెష్గా ఉన్న చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. పికెల్స్కి అంతా ఫ్రెష్గా కొట్టుకొచ్చిన చిల్లీ పౌడర్ని వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నిలవ కూడా చాలా రోజులు ఉంటాయన్నమాట. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలా చిల్లీ పౌడర్ని కూడా వేసుకొనేసి కొద్దిగా వేసుకొనేసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. 1 కేజీ చింతకాయలకి 1 కప్ అయితే వేసుకున్నాను. చిల్లీ పౌడర్ని ఇలా కొద్దిగా వేసుకొనేసి ఇలా బాగా ఆయిల్లోకి మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పికెల్స్కి అంతా నిలవ పచ్చళ్ళకంతా ఉప్పు కారాలు బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. నిలవ కూడా చాలా రోజులు ఉంటాయన్నమాట. ఇలా చిల్లీ పౌడర్ని అలానే సాల్ట్ని కూడా చెక్ చేసుకొనేసి ఇలా మిక్స్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న చింతకాయలను కూడా వేసి మిక్స్ చేసుకున్నామంటే చింతకాయ నిలవ పచ్చడి రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.